Hi everyone, welcome to our channel Chemistry SR. Those who are new here, myself Subraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. Intermediate second year or 12th chemistry, the chapter solutions, అందులో reverse osmosis చూద్దాం. బోర్డ్ ఎగ్జామ్స్ కి 2 మార్క్స్ కి మేబీ ఇంపార్టెంట్, బట్ మనం కొంచెం క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా, విత్ ఇన్ 5 minutes. ఓకే, then ఏంటి రివర్స్ ఆస్మాసిస్? వీ నో ఆస్మాసిస్. ఆస్మాసిస్ అంటే ఏంటి? ఒక సాల్వెంట్ని ఒక సొల్యూషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటరు, ఫ్రెష్ వాటర్, ప్యూర్ వాటర్. వాటర్ ఇస్ ద సాల్వెంట్, సాల్ట్ వాటర్ ఇస్ ద సొల్యూషన్. సాల్ట్ ఇన్ వాటర్, సాల్ట్ సొల్యూషన్ కదా. ఒక సొల్యూషన్ని, ఒక సాల్వెంట్ని సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్తో సపరేట్ చేస్తే స్పాంటేనియస్గా సాల్వెంట్ మాలిక్యూలు సొల్యూషన్లో నుంచి సాల్వెంట్లో నుంచి సొల్యూషన్లోకి మూవ్ అయిపోతాయి. పాస్డ్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతాయి. జనరల్గా ద స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్ ఫ్రమ్ ప్యూర్ సాల్వెంట్ టు సొల్యూషన్ when they are separated by semi permeable membrane is called osmosis. అది మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం చదువుతున్న రివర్స్ ఆస్మాసిస్. దీనికి రివర్స్ జరగాలి. రివర్స్ జరగాలి అంటే సొల్యూషన్లో ఉన్నటువంటి సాల్వెంట్ ప్యూర్ సాల్వెంట్లోకి వచ్చేయాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం సొల్యూషన్ పైన అప్లై చేస్తున్నటువంటి ప్రెజరు ఆస్మాటిక్ ప్రెజర్ కంటే ఎక్కువగా ఉంటే. ఆస్మాటిక్ ప్రెజర్ అంటే ఏంటి? ద మినిమం ప్రెజర్ రిక్వైర్డ్ టు బి అప్లైడ్ ఆన్ సొల్యూషన్ టు జస్ట్ స్టాప్ ద ఇన్ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ఇన్ టు సొల్యూషన్. ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ సొల్యూషన్ లేకపోకుండా జస్ట్ మనం ఆపగలిగితే, అలా ఆపడానికి మనకు అవసరమైనటువంటి మినిమం ప్రెజర్నే ఏమన్నారు? ఆస్మాటిక్ ప్రెజర్ అన్నారు. ఓకేనా, ఏమన్నా ఆస్మాటిక్ ప్రెజర్. ఓకే, బాగుంది. మరి అంతకంటే కొంత ఎక్కువ ప్రెజర్ను నువ్వు సొల్యూషన్ పైన అప్లై చేస్తే, ఇక్కడ కొంత ఆస్మాటిక్ ప్రెజర్ అప్లై చేస్తే ఫ్లో కావడం అయిపోయింది, మినిమం రిక్వైర్డ్ ప్రెజర్. ఒకవేళ నువ్వు ఈ సాల్వెంట్ మాలిక్యూల్ సొల్యూషన్కి రాకుండా ఆగిపోయాయి కదా, ఇంకొంచెం పెంచుదామని ఆ మినిమం రిక్వైర్డ్ ప్రెజర్, అది ఆస్మాటిక్ ప్రెజర్ కన్నా ఎక్కువ ప్రెజర్ ప్లేస్ చేసావనుకో పిస్టన్ పైన, అప్పుడు ఏం జరుగుతుంది? సాల్వెంట్ మాలిక్యూల్ అక్కడి నుంచి ఇక్కడికి రావడం మొదలవుతుంది. సో స్పాంటేనియస్గా జరిగే ప్రాసెస్కు రివర్స్ జరుగుతూ ఉంది. అంటే ఆస్మాసిస్కు రివర్స్ జరుగుతుంది. అందుకే ఈ ప్రాసెస్ని ఏమన్నారంటే రివర్స్ ఆస్మాసిస్ అన్నారు. అంటే ఏం జరుగుతుంది? సొల్యూషన్లో ఉన్న సాల్వెంటు ప్యూర్ సాల్వెంట్లోకి ఆ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా పాస్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ ఆస్మాసిస్. This happens when the pressure applied on solution is greater than osmotic pressure. When a pressure greater than that of osmotic pressure is applied on solution side, then the solvent from the solution lo unna solvent from the solution flows into the pure solvent. This process is called reverse osmosis. ఓకేనా, బాగుంది. మరి ఈ రివర్స్ ఆస్మాసిస్ వల్ల మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయా? ఉన్నాయి. డీసెలైనేషన్ ఆఫ్ సీ వాటర్. సీ వాటర్ను మనం ప్యూరిఫై చేసుకుని డ్రింకింగ్ వాటర్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడున్న సీ వాటర్ని యాజ్ ఇట్ ఈజ్ డ్రింక్ చేయొచ్చా మనము? ఛాన్సే లేదు. సాల్ట్ వాటర్, అది ఉప్పగా ఉంటుంది, అస్సలు తాగడానికి పనికిరాదు. ఓకేనా, మరి అలాంటి వాటర్లో నుంచి ఆ సాల్ట్ను సపరేట్ చేసి ప్యూర్ సాల్వెంట్ అని మనం ప్యూర్ వాటర్ని బయటికి తీసుకోవచ్చు. దాన్ని డీసెలైనేషన్, సెలైన్ వాటర్ బికమ్స్ ప్యూర్ వాటర్. సో ఆ సెలైన్ అంటే ఆ సాల్ట్ను రిమూవ్ చేసే ప్రాసెస్నే డీసెలైనేషన్ అంటాం. డీసెలైనేషన్ ఆఫ్ సీ వాటర్ ఈజ్ బేస్డ్ ఆన్ రివర్స్ ఆస్మాసిస్ టెక్నిక్. మరి ఇక్కడ ఏమి ఇచ్చేస్తారంటే సెల్యులోజ్ అసిటేట్ అనేటువంటి మెంబ్రెయిన్ వాడతాం, సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఈ సెల్యులోజ్ అసిటేట్ అనేది సాల్ట్ వాటర్లో ఉన్నటువంటి కేవలం వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే అలో చేస్తుంది, అంటే సాల్వెంట్ని. అది తప్ప మిగిలిన ఏ సాల్టులను కానీ, ఇంప్యూరిటీస్ని కానీ, అయాన్స్ని కానీ ఎవరిని అలో చేయదు.
So we get pure water. If you apply the pressure and solution is greater than osmotic pressure, the solvent molecules from the solution passed through the membrane enter into pure water. So we can collect the pure water here. Okay, like this we can purify the saline water. This is about reverse osmosis, Naina. Hope you understand. Keep watching for more videos. See you next. Thank you.